హలో అండి, ఈరోజు నేను మసాలా దోశ చేసి చూపిస్తున్నాను మీకు. హోటల్ స్టైల్ అంటే మేము హోటల్లో తినొస్తాం కదా, ఆ స్టైల్ చేస్తామని అనేసి నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. అదే టేస్ట్ వస్తుంది అనమాట, ఎగ్జాక్ట్ టేస్ట్. అయితే ఫస్ట్ నూనె వేసుకున్నాను. దీంట్లో ఫుల్ ఒకటి ఈ గరిటెతో ఒకటి ఫుల్ వేసుకున్నాను నూనె. తర్వాత ఆవాలు వేసాను, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అంతా రెడీకి పెట్టుకున్నాను. ఆలుగడ్డ ఫ్రైకి పచ్చిమిరపకాయలు వేసి ఆలు ఫ్రై చేసి మసాలా దోశ చేస్తాను అనమాట. చట్నీ కూడా రెడీకి పెట్టుకున్నాం, రెడ్ చట్నీ కూడా చేస్తా దానికి మసాలా దోశకి. ఇది మళ్ళీ పిండి కూడా నేను రుబ్బి రెడీగా పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ ఇంకా ఉంది, కొంచెం తీసుకున్నాను అనమాట. నిన్న రాత్రి రుబ్బి నాకు ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేస్తాను. ఉప్పు వేస్తే పులిసిపోతుందని, ఎక్కువ ఉందని ఉప్పు వేయకుండా పెట్టుకున్నా. ఇప్పుడు దాంట్లో కొంచెం తీసుకున్నా. ఇంకా ఫ్రై అయిపోతున్నాయి ఆవాలు. అయిన తర్వాత నేను ఇప్పుడు ఇది వేస్తాను, కొత్తిమీర ఫస్ట్. ఇంకొంచెము కొంచెం వేగాలి ఆవాలు, కొంచెం రెడ్గా ఉన్నాయి చూడండి, పైన కనిపిస్తుంది. అది కూడా మంచి బాగా వేగిపోవాలి, కొంచెం కొంచెం రెడ్ ఉన్నాయి. ఇంకా అయింది, వేగినాయి. ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను. ఫస్ట్ కరివేపాకు వేసాను, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 10 వేసాను పచ్చిమిరపకాయలు, కొంచెం వేసుకుంటా. చూడండి ఇంత టోటల్ 14 పచ్చిమిరపకాయలు వేసాను, ఇట్లా మధ్య కట్ చేసి. ఇంకా కొంచెం ఉన్నాయి, అట్లే పెట్టేసాను, ఇంకా వేయలేదు. కారం ఎక్కువ అయిపోతుందేమో అనుకొని చూడండి ఇక్కడ పెట్టుకున్నాను కట్ చేసి. ఇంకా కొత్తిమీర అది అయిపోయిన తర్వాత నేను కొత్తిమీర వేసేస్తాను. అయిపోయినా కొత్తిమీర ఇంక వేసుకుంటున్నాను. చూడండి కొంచెం ఫుల్ కట్ చేసినంత వేయలేదు, కొంచెం వేసుకున్నాను. ఇంకా వేసాను. ఇప్పుడు అయిపోయింది, నూనె వేసాను, అంతే అయిపోయింది. కొంచెం ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు నూనెలో వేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకొంచెం వేస్తాను, తక్కువైతే ఏమనిపిస్తుంది అంత పల్యాకి వేసాను. ఇంకా అవి కూడా వేసేసాను. టోటల్ ఒక 16 అయితే చిన్న చిన్నవి చాలా వేసాను. ఇప్పుడు ఆలుగడ్డ కూర ఆలుగడ్డలు వేసేస్తున్నాను. ఇప్పుడు కూడా చూడండి ఆలుగడ్డ వేసేసాను. చూడండి అయిపోయింది. ఇంకా ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇంకా చాలు ఇప్పుడు ఇస్తే అనేసి మళ్ళీ సాయంత్రం ఏమైనా చేస్తే అప్పుడు మళ్ళీ ఇచ్చేస్తా. చూడండి అయిపోతూ ఉంది. ఇంకా పసుపు వేసేసుకుంటే, పసుపు ఉప్పు వేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందనమాట మసాలా దోశకి. మళ్ళీ ఇంకా ఉన్నాయి ఆలుగడ్డలు, కావాలంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ మసాలా దోశ చేస్తాం. చూడండి ఇది అయిపోయింది. నేను పసుపు వేసిస్తున్నాను. పసుపు వేసుకుంటున్నాను కొంచెం. అయిపోయింది. కొత్తిమీర కూడా వేస్తాను, కొంచెం ఎత్తి పెట్టుకున్నాను, ఎక్కువ అయిపోతుందని. చూడండి వేగుతా ఉంది. కొంచెం ఇది ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేస్తా. కొంచెం పసుపు సరిగ్గా ఉంటుంది వేస్తే. ఇంకా వేసాను మళ్ళీ. ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి దానికి తగ్గట్టు చూసి వేసుకుంటాను అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, ఇంత కరెక్ట్గా పడుతుంది అనమాట. ఇంకెక్కువ అయిపోతుంది, ఇంత సాల్ అనిపిస్తుంది అంతే. కొంచెం మిగిల్చాను దాంట్లో, ముప్పావులో కొంచెం మిగిల్చాను అనమాట. అర్ధ స్పూన్ వేసుకున్నాను. కావాలంటే ఈ స్పూన్ కొంచెం క్రిస్టల్ సాల్ట్ కొంచెం ఎక్కువ అయిపోతుంది, కొంచెం వేస్తే కూడా చూసి వేసుకుంటే సరిపోతుంది. చూడండి అయిపోయింది, పల్య రెడీ అయిపోతుంది. హోటల్లో తింటాం కదా, మాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇంటికి వచ్చి ట్రై చేస్తా, ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. మా కొడుకు, మా కోడళ్ళు, మా మన్మడి, మా హస్బెండ్ అంతా చెప్తారు చాలా బాగుంది. అందుకే మళ్ళీ ఈరోజు సండే కదా, ఇంకా హోటల్ బైబుల్ని ఇంట్లో
అక్కడ హోటల్లోనూ చాలా బాగుంటుంది, అట్లా చేయాలని ట్రై చేస్తాం మేము. అప్పుడప్పుడు చేంజ్ కూడా వెళ్తూ ఉంటాం. అంతే చూడండి అయిపోతాం. ఈ బాండ్లు ఎందుకు ఎప్పుడు నాకు ఇది చాలా ఇష్టం, మంచిగా ఏగుతాయి అన్నమాట అన్నీ. ఇది పాత కాలం చాలా బాగా పెట్టేది, ఇట్లా ఉడికిపోయి. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టి ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. చేసి నేను చట్నీ వేసుకొని వచ్చేస్తాను. అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది. ఇంకా ఇదేమో నేను చూడండి పిండి రుబ్బి పెట్టుకున్నాను, ఇంకా చాలా ఉంది, అది ఎత్తి పెట్టేసి ఇట్లా రుబ్బి పెట్టుకున్నాను అనమాట. ఇది దీంట్లో ఏమేమి వేసానంటే ఇది చూడండి, దీంతో 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. ఈ బియ్యానికి కందిపప్పు కూడా వేసాను. కందిపప్పు వేస్తే మసాలా దోశ చాలా బాగా వస్తుంది, రెడ్ కలరు. మినప్పప్పు ఇంత వేసాను, కాలు భాగము, మళ్ళీ కాలు భాగము కందిపప్పు వేసుకున్నాను. రెండిటికి ఇంత ముక్కాలంతా పట్టింది మొత్తం. టోటల్ రెండిటికి 3 పావులు వేసాను. వేసి ఇంకా ఉప్పు వేయలేదన్నమాట. నేను ఇప్పుడు ఉప్పు వేస్తాను, ఎందుకంటే ఉప్పు వేసేస్తే పులిసిపోతుంది అంటారు, చాలా పులిసిపోతుంది అనమాట. చూడండి ఇంత వేసుకుంటున్నా ఉప్పు, 1 స్పూన్ వేసాను చాలా. ఎందుకంటే ఆలుగడ్డలోనూ ఉప్పు ఉంటుంది, చట్నీలోనూ ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఉప్పు అయిపోతుంది అనేసి నేను వేసుకున్నాను అనమాట. ఇది ఇంత. దీనికి కందిపప్పు మినపప్పు 2 వేయాలి. చాలా అనుకుంటారు శనగపప్పు వేస్తాను, నేను వేయాలి. శనగపప్పు అంటే మెత్తగా అయిపోతుందని ఇంత బాగా వస్తాయి. నేను వేసి చూపిస్తా. అయిపోయింది, ఇది ఆఫ్ చేసేస్తాను. ఇంకా చట్నీ వేసుకొని వచ్చేస్తాను. చట్నీ చేసుకుంటున్నాను ఇప్పుడు. చట్నీకి దీనికి కొబ్బరి వేసుకున్నాను, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. తర్వాత పుట్నాలు హాఫ్ వేసుకున్నాను దీంట్లో, ఇట్లా ఈ సైజు హాఫ్ పుట్నాలు. ఇంకా ఇది మామిడికాయ చాలా పుల్లగా ఉంది, కలర్ ఇట్లుంది కానీ ఎల్లో పులుపు ఉంది. చింతపండు బదులు మామిడికాయ చాలా టేస్ట్గా ఉంది, మొన్న కూడా చేశాను. ఇది కొత్తిమీర వేసుకున్నా చూడండి ఇంత. మళ్ళీ పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకున్నాను చూడండి, ఇక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం పీసు అల్లం వేసుకున్నాను. మరి ఘాట్ అయిపోతుందని కొంచెం 5-6 ముక్కలు అల్లం అనమాట, చిన్న చిన్న ముక్కలు ఇంత వేసుకున్నా. ఇప్పుడు నేను మిక్సీకి చింతపండు బదులు మామిడికాయ వేసుకున్నా. మళ్ళీ రెడ్ చట్నీ కూడా చేస్తా, అది చూపిస్తా. ఇది మిక్సీకి వేసుకొని వచ్చేసి మీకు చూపిస్తా, మసాలా దోశ చట్నీ అన్నీ. ఇంకా ఉప్పు ఇంత పెట్టుకున్నాను, ఇక్కడ ఉప్పు వేసేసుకుంటాను అనమాట. వేసి చేసేస్తాను.